years నా లైఫ్లో నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి లైఫ్ వస్తే బాగుంటుందని అనుకుంటారు. అంటే యాజ్ ఏ ఫిలిం ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ అన్నవాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు కావాలని కోరుకుంటారు. నాకు ఆ గుర్తింపు ఏంటంటే ఎన్నో ఏళ్ల తర్వాత చాలామందికి వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే నాకు చాలా షార్ట్ టర్మ్లో వచ్చింది. ఆ వచ్చిన పేరుని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ అన్నిటికీ మించి నాకు నా లైఫ్లో నేను అంతకుముందున్న నా లైఫ్కి దీనికి డ్రాస్టిక్ చేంజ్. ఎలా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ లాగా మాత్రం చెప్పుకోవచ్చు. ఒక నెంబర్ ప్లేట్లు వేసుకునేవాడు, ఒక ఆఫీస్ బాయ్లో ఉన్న కుర్రోడు ఇవాళ ఒక డైరెక్టర్ అయ్యి ఒక 10 మందికి హెల్ప్ చేసే స్థాయికి, అంటే నా ఇన్ హౌస్లో దగ్గర 7 సినిమాలు ప్రొడక్షన్ జరుగుతున్నాయి ప్రజెంట్. నేను ప్రొడ్యూస్ చేసే స్థాయికి వచ్చి ఒక 100 మంది ఎంప్లాయీస్ నా దగ్గర వర్క్ చేసే స్థాయిలో ఉన్నానంటే నిజంగా అది గాడ్స్ గిఫ్ట్. దాంతోపాటు నా హార్డ్ వర్క్, అట్ ద సేమ్ టైము దేవుడిచ్చిన సక్సెస్, ఇవన్నీ కలిసి అసలు ఇలాగా బర్త్డే చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఒక లైఫ్ మీద ఒక క్లారిటీ ఉన్నవాడిని. ఎందుకంటే నేను బిఫోర్ అన్నీ తిన్నయ్యే దెబ్బలు, అంటే ఏ పని ఎలా చేయకూడదో నేర్చుకున్న తర్వాతే యాక్చువల్గా ఈ రోజుల్లో సినిమా తీశాను. అంటే ఒక సినిమా ఇలా తీయకూడదని అంతకుముందు అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడ అవుతుంది, ప్రొడ్యూసర్ ఎక్కడ నలిగిపోతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఇదవుతున్నాడు, ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా దగ్గరుండి మనుషులను చూశాను. ఒక 7-8 ఇయర్స్ ఉండి, అందువల్ల ఏంటంటే ఇండస్ట్రీని దగ్గరగా ఉండి చూశాను. కాబట్టి ఇలాంటి దెబ్బ లైఫ్లో ఎప్పుడు తగలకూడదు అని చెప్పి జాగ్రత్త పడుతూ ముందుకెళ్తున్నాను. అందుకని చెప్పి నేను దగ్గరుండి అందరినీ చూడటం వల్ల ఎక్కువ భయంతో సినిమా చేస్తున్నాను. ఆ భయంతో సినిమా చేయడం వల్ల ఒక సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ శాశ్వతం మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఏ రోజైతే మనం బతికిస్తామో ఆ రోజు 100% ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ చాలామంది కామను. నెక్స్ట్ ఇండస్ట్రీలో ఇది ఇలాగే ఉంటామని కూడా చెప్పలేము. ఎందుకంటే చాలామంది మహానుభావులు వచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ ఇండస్ట్రీలో. మనం కూడా ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాం. మన పని ఏదో మనకి దేవుడు నిజంగా పని ఇచ్చాడు. ఆ పని కరెక్ట్గా నెరవేర్చుకుని దెన్ బయటికి వెళ్ళాలనేదే. కానీ నేను ఉన్నంత కాలం మాత్రం డెఫినెట్గా మంచి సినిమాలు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ, ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తూ ప్లాన్ చేయాలని చెప్పి ఈరోజు అనుకుంటున్నాను. ఫర్దర్గా కూడా అదే దాని మీద ఉండాలని చెప్పి కొంచెం స్టాండ్ అయి ఉన్నాను. నేను ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ రోజుల్లో సినిమా తీయలేదు. అంటే అంతకుముందు నేను యానిమేషన్ ఫీల్డ్లో ఉండి నా చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేయటం వల్ల నాకున్న ఫ్రేమ్ సెన్స్తో నేనేదో ఎవరి దగ్గర డైరెక్టర్ల దగ్గర చేయకపోయినా నాకున్న అవగాహనతో నేను నాకు నచ్చినట్టు సినిమా తీసుకోవటం, అది ఆడియన్స్కి నచ్చడం, ఈ చాలా తక్కువ మందికి కనెక్ట్ అవుతుంది. అది ఏమవుతుందంటే చాలామంది నిర్మాతలు చాలా ఫ్లూక్లో సినిమాలు హిట్ అయిపోతున్నాయి, సరదాగా బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి, రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేస్తున్నాయి అన్న భ్రమలో మాత్రం సినిమాలు చేయొద్దు. ఎందుకంటే ల్యాబ్లో స్టిల్ ఇప్పటికీ చాలా సినిమాలు ఉండిపోయినాయి. కొత్త సినిమాలకి వీక్లీ చిన్న సినిమాలు దగ్గర 8-9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్క సినిమా కూడా, అది కూడా చిన్న నిర్మాత ఎదురు డబ్బులు కట్టి రిలీజ్ చేసుకునేలాగా అవుతున్నాయి. దాని తర్వాత ఫైనల్గా చాలా లాస్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే నేను చెప్పేది ఏదో ఫ్లూక్లో డబ్బులు ఉన్నాయని కదా అని నెక్స్ట్ లాభాలు వేరే సినిమాని చూసి మాత్రం డబ్బులు వచ్చేస్తాయని మాత్రం సినిమాలు తీయదు. నిజంగా ప్యాషన్గా ఉండి కరెక్ట్ టీంని ఎంచుకుని స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుని వాళ్ళ దీంట్లో సర్కిల్లో 10 మందికి చెప్పుకుని కొంచెం ముందుకెళ్ళి సినిమాలు తీసుకుంటే డెఫినెట్గా ఆడతాయని నా ఇది. నేను తీసే సినిమా చాలా గొప్పగా ఉంటుందని అందరూ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం చేసిన ట్రైలర్ కానీ మనం వేసే పోస్టర్ కానీ కొత్తగా ఉందని మనం ఫీల్ అవ్వటం కాదు, ఆడియన్స్ నిజంగా ఫీల్ అవుతున్నారా అని ఫస్ట్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, ఇది జనం చూస్తారా చూడరా అని ఆడియన్స్తో కొద్దిగా ఇంటరాక్ట్ అవ్వటం, ఆడియన్స్కి దగ్గరగా ఫస్ట్ వామప్ లాగా చేసుకోవాలి అంటున్నా. ప్రతి కథను ఒక వామప్ లాగా చేసుకుంటే డెఫినెట్గా అంటే మనం ఫస్ట్
నీకు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కనీసం ఫస్ట్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ వీడికి తీయడం వచ్చు, ఇది జరుగుతుంది అని కొంచెం నమ్మి ముందుకెళ్తే ఎక్కువ లాస్ అవ్వకుండా చిన్న సినిమా ఇంకా బాగా బతకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో తర్వాత దగ్గర 200-300 సినిమాలు వచ్చినాయి, 200-300 సినిమాలు జరిగినాయి. హిట్లు కేవలం ఒక 5-6 కింద చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన అన్ని సినిమాలు మినిమం ఒక 50 లక్షల్లో 70 లక్షల్లో ₹1,00,00,000 సినిమా వేసుకున్న దగ్గర 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఇండస్ట్రీ మీద చిన్న సినిమాల రూపంలో. ఆ 100 కోట్లలో 90 కోట్లు నిజంగా తీసుకెళ్ళి పారబోసినట్టే. అలాంటి రిస్కులు ఎక్కువ చేయొద్దని నా ఉద్దేశం. ఏంటంటే ఎక్కువ ఇది కంప్లీట్ క్రియేటివ్ ఫీల్డ్, మనకు వచ్చు అనుకోవటం వేరు, నిజంగా ఆడియన్కి నచ్చింది తీయటం వేరు. అంటే ఇక్కడ మన టేస్ట్ కంటే కూడా ఆడియన్ టేస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆడియన్ వ్యూవర్షిప్ మారిపోతుంది, ఎవ్రీడే కొత్తదనం కోరుకుంటున్నాడు. నేను తీసింది నేను మళ్ళీ తీసి చూపిస్తుంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నారు. ఈ రోజుల్లో లాంటి సినిమా మళ్ళీ ఇంకొక ప్రయత్నం తీస్తే అవసరం లేదు వాడికి. అందుకని ఎప్పటికప్పుడు అందుకని ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత అసలు ఆ జానర్ ఇంకా టచ్ చేయకూడదు, ఇక అయిపోయింది. నెక్స్ట్ ప్రేమ కథ చిత్రం, ఒక హర్రర్లో కామెడీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ప్రేమ కథ చిత్రం ట్రై చేశాను. అట్లాగే ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు నేను తీసే కొత్త జంట కూడా కంప్లీట్ అసలు సంబంధం లేని టాపిక్, సంబంధం లేని అంటే కానీ ఇది సొసైటీలో ఒక ప్రాబ్లం మీదే డిస్కస్ చేస్తుంటా ప్రతిదీ కూడా. అట్లా ఇప్పుడు ఈ కొత్త జంట ఇప్పుడు ప్రొడక్షన్లో జరిగేవి కూడా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా నాకు కొత్తగా అనిపించినవి చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ రోజుల్లో సినిమాకి ఎక్స్టెన్షను ఒక బస్ స్టాప్ చూశారు, అయిపోయింది. దాని తర్వాత ప్రేమ కథ చిత్రం కంప్లీట్లీ డిఫరెంట్. అట్లాగే ఇప్పుడు కొత్త జంట కంప్లీట్లీ డిఫరెంట్. నెక్స్ట్ నేను చెప్పేది అట్లా నేను నన్ను ఈ సినిమానే ఆ సినిమా కదా అని నన్ను చూపించకుండా నేను తీసినవి మాత్రం నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటే నేనేం చేయలేను. వాళ్ళని మారుతి గారి సినిమాలో ఈ కంటెంట్ ఉండాలని వాళ్ళు ఫోర్స్గా పెట్టుకుంటే ఇంక నేనేమీ చేయలేను. మా ప్రొడ్యూసర్సు నెక్స్ట్ మా డైరెక్టర్ టేస్ట్కి అనుగుణంగా యాక్చువల్గా అతను చేసుకున్నాడు సబ్జెక్టు, అతను చేసుకుని తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఏంటంటే బస్ స్టాప్కి ఎక్స్టెన్షన్ అన్నట్టుగా. బట్ ఏంటంటే ఈ రోజుల్లో బ్యానర్ నుంచి ఎలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేశారో అలాంటి సినిమాని ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు పెట్టుకుని చేసింది. నేను అందుకని ఏంటంటే అన్ని జోనర్లు అలాగే కాదు, వేరే సినిమాలు కూడా మనం తీయగలం, వేరే వాళ్ళతో కూడా పెట్టి చేయగలం అని చెప్పి ప్రేమ కథ చిత్రం ట్రై చేశాను. అందుకని ఆడియన్స్ రొమాన్స్ ఈ సినిమా మేము ఆల్రెడీ అంతకుముందు చూసాము, అందుకని మాకు దీనికి ఎంతవరకే ఇస్తాం అని అంతవరకే ఎంతవరకు అయితే మేము బిజినెస్ చేసామో అంతవరకు ఆడియన్స్ చేశారు. అది పెద్ద డ్రాస్టిక్ అవ్వాల, ఎందుకంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఏముందనేది మనకు తెలుసు మన సినిమాల్లో. అందుకని ఎంత చెట్టుకి అంత కావాలన్నట్టు ఎంత సినిమాకి ఎంత ఇవ్వాలో అంతవరకే ఇది అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు విల్లా అనేది తీసుకుని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ జోనర్ డిఫరెంట్, ఇంకొక ప్రయత్నం. ఎప్పటికప్పుడు మనం కూడా మార్చుకుంటూ వెళ్ళాలని. ఒకే జోనర్లో మోస్ట్ సినిమాలు చాలా చూసాం కాబట్టి నేనేంటంటే ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్. అందుకని నేనేంటంటే రీమేక్లకి వాటికి కూడా ప్రస్తుతానికి వీటిల్లో వెళ్ళకుండా నాకున్న ఐడియాలు పెట్టి నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నాకు ఏంటంటే ఒక జోనర్లో వెళ్తున్నాను కదా అని సర్లే ఒక చిన్న నేను ఫ్రెష్ అవ్వటం కోసం నేను ప్రేమ కథ చిత్రం తీసుకున్నాను. నాకు ఏంటంటే 3వ సినిమా గీతా ఆర్ట్స్లో కమిట్మెంట్ అయినప్పుడు అంటే బస్ స్టాప్ తర్వాత గీతా ఆర్ట్స్లో చేయాలని. బట్ అంటే గీతా ఆర్ట్స్లో అరవింద్ గారిని అడిగి అంకుల్ కొంచెం లేట్ అవుతుంది కదా, నేను ఈ లోపు మధ్యలో ఒక చిన్న సినిమా తీసుకుంటాను సరదాగా. లక్కీగా బస్ స్టాప్ కంటే కూడా నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది ఈ సినిమా. అంటే ఒక హెల్దీ సినిమా, అంటే కాంటెంపరీ ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది అనేది ఒక ఎనర్జీ ఇచ్చి నేను అదే కోణంలో ఇప్పుడు కొత్త జంట సినిమాలో ఎంత క్లీన్ ఫిల్మ్ తీస్తున్నానంటే ఒక స్మోకింగ్ యాడ్ కూడా నా దాంట్లో బ్రేక్లు ఇది కూడా పడకూడదు. అసలు స్మోక్ కానీ నెక్స్ట్ ఒక ఆల్కహాల్ కానీ అవి కూడా ఉండకూడదు. ఇట్స్ కంప్లీట్లీ ఫుల్లీ ఎంటర్టైన్ చేయాలి ఆడియన్ని. దట్టు గీతా ఆర్ట్స్లో 100% గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చే సినిమా వాళ్ళ గ్రాండియర్కి ఎక్కడ తగ్గనివ్వకుండా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది సినిమా రిలీజ్ అయిన రోజు నేను ఏం చెప్పాను అనేది ఫ్యాక్ట్ ఏం మాట్లాడాను అనేది 100% చూస్తారు. కొత్త జంట ఇద్దరు సెల్ఫిష్లు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది, స్వార్థపరులు. అంటే లవ్ స్టోరీస్ అంటే కూడా ఇదివరకు లాగా లేదు కాబట్టి నేను అమ్మాయిని చూడంగానే అబ్బాయి ఎమోషనల్ అవ్వటం
అట్లాంటి లవ్ స్టోరీస్ నేను తీను. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్కి అనుగుణంగా తీసుకునే సబ్జెక్టే కొత్త జంట చాలా బాగా వస్తుంది. సగం సినిమా అయిపోయింది. అంటే ఆగస్టు 2వ తారీఖే స్టార్ట్ చేశాను ఈ సినిమా యాక్చువల్గా షూటింగు. అంటే ప్రేమ కథా చిత్రం తర్వాత 50 days గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసి చేస్తున్న సినిమా. అంటే అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు దీనికి. దాన్ని నిజంగా ప్రేమ కథ చిత్రాన్ని రియల్గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఆల్ లాంగ్వేజెస్ కూడా వెళ్ళింది అది. అందువల్ల నాకు కొంచెం హ్యాపీ అనిపించి కొంచెం టైం తీసుకుని ఇది పక్కా స్క్రిప్ట్తో ఆగస్ట్ 2 స్టార్ట్ చేశాను. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి సెకండ్ షెడ్యూల్లోకి ఎంటర్ అయ్యాను. నా ప్రోడక్ట్ ఇది కదా, బట్ అన్ని పాత సినిమాల కంటే ఈ సినిమాకి మాత్రం ఖర్చు పెడుతున్నాను ఖచ్చితంగా. అంటే నేను వద్దన్న అరవింద్ గారు బ్యానర్కి ఎక్కడ తగ్గించకుండా ఇట్స్ ఏ కంప్లీట్లీ చాలా పెద్ద క్వాలిటీ ప్రోడక్ట్ చేస్తున్నాం. ఏ మనిషికైనా యాక్చువల్గా ఏంటంటే కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి. అందరం ఇక్కడ మొనగాళ్ళు కాదు ఇక్కడ. ఎందుకంటే మైనస్లు కవర్ చేసి ప్లస్లు చూపించేవాడే దర్శకుడు నాకు తెలిసి. అంటే ఇక్కడ ఉన్న అందరం ఆర్టిస్టులే, అందరం హీరోలే. కానీ నేను హీరోకి ఏ కథకి నేను హీరోగా సూట్ అవుతాను అనేది తెలుసుకున్నోడే దర్శకుడు. అది యాక్చువల్గా శిరీష్కి ఏం ప్లస్లు ఏం మైనస్లు అనేది యాక్చువల్గా నాకు తెలుసని. ఎందుకంటే నేను తన్ని చాలా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను. 10th నుంచి కూడా 10th నుంచి చూశాను. తను ఏ దీంట్లో అయితే స్ట్రాంగ్గా చేస్తాడో 100% దాన్ని కంప్లీట్గా చూపించబోతున్నాను. అంటే యాక్చువల్గా ఏంటంటే అరవింద్ గారు కానీ వీళ్ళు కానీ మేము ఒక హీరోని ఇచ్చాము, హీరోయిజం చూపించాలి అలా కాకుండా కథను నమ్మి కంటెంట్ని నమ్మి ఒక కథని ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడానికి మాత్రమే యాక్చువల్లీ ఈ సినిమాని కొత్త జంట చూపించాలని చెప్పి నాకు నిజంగా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. గీతార్ట్స్లో అంత ఫ్రీడమ్ దొరికి గీతార్ట్స్లో ప్రొడక్ట్ చేయడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే నా 4th సినిమానే యాక్చువల్లీ గీతార్ట్స్ బ్యానర్లో దొరకటం అది లక్కీ ఫీల్. కమింగ్ అన్నీ పెద్ద హీరోలే. ఇప్పుడే ఎందుకు చెప్పడం అంటే ఉత్తుకునేనికి అనౌన్స్మెంట్ల కంటే నాకు పూజలు చేసుకోవాలన్న ఇబ్బంది. నాకు షూటింగ్కి వెళ్తేనే హ్యాపీ. ఎందుకంటే పూజలు చేసేసి ఆగిపోయి అనౌన్స్మెంట్లు వచ్చి ఆగిపోయి అలా కాకుండా కంప్లీట్గా వాళ్ళకి నిజంగా నేను నచ్చి నాకు వాళ్ళు నచ్చి వాళ్ళకి నా కథలు నచ్చితే నేను డెఫినెట్గా షూటింగ్ స్పాట్ కమింగ్ నేను కమిట్ అయినవి అన్నీ కూడా పెద్ద హీరోలే. దగ్గర అంటే హీరోలు కని కాకుండా ఒక 5 పెద్దవాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాను. దానయ్య గారు ఒకళ్ళు, నెక్స్ట్ అలాగే బీ బ్యాచ్ ఎంటర్టైన్మెంట్ అని బన్నీవాసు దాని మీద ఒకటి నెక్స్ట్ చేయబోతున్నాను. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ గారు దొరుకుతుంది. తర్వాత మా గుడ్ సినిమా గ్రూప్ దాంట్లోనే ఒక సినిమా చేయబోతున్నాను. అలాగే రాధాకృష్ణ గారికి జూలై ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారి దగ్గర ఈ 5 కాకుండా దిల్ రాజు గారికి కూడా ప్రేమ కథ చిత్రం యాక్చువల్లీ బాలీవుడ్లో చేయమని అడిగారు. అది ఎక్కడన్నా ఎప్పుడైనా ప్లేస్ దొరికితే కనుక అది పెద్ద సెటప్తో ఆదిశేషగిరిరావు గారు పద్మాలయ బ్యానర్ మళ్ళీ ఇది చేసి యూటీవీ అండ్ పద్మాలయ బ్యానర్లో మిక్స్ ఇది చేసి చేయడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడన్నా ప్లేస్ దొరికితే చేద్దామని ఉంది. బట్ మోర్ ఓవర్ నాకు తెలుగు సినిమాలు మన తెలుగు ఇదంటే నాకు చాలా ఇష్టం. ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రజెంట్ లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్ అని 2 సినిమాలు వస్తున్నాయి. ఫస్ట్ సినిమా ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఫెయిల్ అవ్వడానికి కారణం రకరకాల కారణాలు అవ్వచ్చు. నాకు చెప్పిన కథ నిజంగా పక్కాగా బాగుంటే కనుక డెఫినెట్గా ఛాన్స్ ఇస్తాను. ఇంకా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ముందుకెళ్తారు. ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళు వెనకాలే ఉంటారు మన చేతిలో. అందుకని ఏంటంటే నా ప్రొడక్షన్ హౌస్లో జరిగేది ఫస్ట్ నేను యాజ్ ఏ ఆడియన్స్ కథ విని దాన్ని ఓకే చేసి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్తో పంపిస్తాను. ప్రతి సినిమాలోనూ మీడియా పర్సన్ ఒకళ్ళని నేను తీసుకున్న ఆర్టిస్ట్గా ఫస్ట్ దాంట్లో డిఎంకేని చేశాను. దాని తర్వాత మా సీనుని కొత్త దాంట్లో ఫుల్ లెంత్ పెట్టి చేస్తున్నాను. అట్లాగే డెఫినెట్గా నా వైపు నుంచి ఎప్పుడైనా ఏమన్నా హెల్ప్ కావాలన్నా డెఫినెట్గా చేయడానికి ముందు వస్తాను.